నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ప్రియాంకరావు. పరకామణి కేసు ఇప్పుడు ఏ మలుపు తిరిగింది, ఎక్కడి వరకు వచ్చింది అని అందరిలో కూడా కుతూహలం ఉంది. ఎందుకు అంటే ఇది స్వయంగా స్వామివారికి సంబంధించింది. స్వామివారి డబ్బుని అంటే ఆయన సొమ్ముని దోచుకున్న వాళ్ళ గురించి. మరి అయితే ఏం జరుగుతుంది ఈ కేసులో, ఎంతవరకు వచ్చింది అని అప్డేట్ చూస్తే నిన్న హైకోర్టు చెప్పిన మాట ఏంటి అంటే అంటే ఎవరైతే అధికారులు ఉన్నారో విచారణ అధికారులు చెప్పిన మాట ఇందులో కొంతమంది పోలీసులు ఇన్వాల్వ్మెంట్ ఉంది అని చెప్పేసి వారు చెప్పడం. వాళ్ళ మీద క్రమశిక్షణ చర్యలు తీసుకోండి, ఇంకా ఎంక్వైరీని కొనసాగించండి అని చెప్పేసి చెప్పడం ఈరోజు పెద్ద చర్చగా మారింది. అసలు ఆ పోలీస్ అధికారులు ఎవరు, వాళ్ళకి ఈ కేసుకి సంబంధం ఏంటి, ఏ విధంగా దారి మళ్లిస్తున్నారు అనే క్వశ్చన్స్. సో దీని గురించి ఈరోజు డిస్కస్ చేద్దాం. ముందు మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ శేషరావు గారు ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే సార్, పరకామణి కేసుకు సంబంధించి ముగ్గురు పోలీసులు ఈ కేసుని పక్కదారి పట్టిస్తున్నారు అని స్వయంగా విచారణ అధికారులు చెప్తున్నారు. అయితే వీళ్ళ మీద క్రమశిక్షణ చర్యలు తీసుకోండి అని కోర్టు చెప్పింది. అసలు ఆ ముగ్గురు పోలీస్ అధికారులు ఎవరు, వాళ్ళకి ఈ కేసుకి ఉన్న సంబంధం ఏంటి, ఎందుకు పక్కదారి పట్టిస్తున్నారు? పరకామణి కేసులో సిఐడి దాదాపుగా విచారణ పూర్తి చేసింది. దానికి సంబంధించి ఛార్జ్ షీట్ కూడా వేసింది. వీటన్నింటిని పరిశీలించిన తర్వాత హైకోర్టు ఒక్క లోక్ అదాలత్లో రాజీ చేసేటువంటి ఆ సంఘటన తప్ప మిగతా దాని మీద మీరు మళ్ళీ ఎంక్వైరీ చేయండి లోతుగా అని చెప్పింది. చెప్తూ దీని వెనక పోలీస్ కుట్ర ఉంది, పోలీస్ కుట్రని తేల్చండి అని చెప్పి సిఐడి వాళ్ళకి చెప్పింది. హైకోర్టు చెప్పింది పోలీస్ కుట్ర ఉంది, ఈ పోలీస్ కుట్రని మీరు తేల్చండి అని చెప్పేసి. ఓకే, అంటే అధికారులు వాళ్ళకి చెప్పడం కదా, కోర్టే చెప్పింది. కోర్టే చెప్పింది, హైకోర్టే చెప్పింది. ఓకే, ఒక లోక్ అదాలత్లో రవికుమారు అలాగే సతీష్ వీళ్ళ మధ్య జరిగినటువంటి రాజీ ఏదైతే ఉందో దాన్ని మాత్రం టచ్ చేయకుండా మిగతా కేసును మళ్ళీ మీరు లోతుగా ఇన్వెస్టిగేషన్ చేసి మళ్ళీ షార్ట్ షీట్ వేయండి అని చెప్పింది. ఇప్పుడు ఆల్రెడీ షార్ట్ షీట్ వేశారు. దాని ప్రకారం ఏంటంటే పరకామణి కేసుకు సంబంధించి అవన్నీ పరిశీలించిన తర్వాత హైకోర్టు ఒక అభిప్రాయానికి వచ్చింది. ఆ రోజు ఉన్నటువంటి పోలీసులు కుట్ర పడినారు, ఆ కుట్రలో భాగంగానే జరిగింది అని చెప్పి. ఎవరెవరు కుట్ర పడినారు అనేది కోర్టు భావిస్తుంది అని అంటే, ఆ రోజున తిరుమల 1 టౌన్ సిఐగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి, అలాగే తిరుపతి 2 టౌన్ సిఐగా ఉన్నటువంటి లక్ష్మీరెడ్డి అనుకుంటా అతని పేరు, అతను చంద్రశేఖరు, తిరుపతి 2 టౌన్ సిఐ చంద్రశేఖరు, అలాగే తిరుమల 1 టౌన్ ఎస్ఐ రామలక్ష్మీరెడ్డి, అలాగే ఎస్పీగా ఉన్నటువంటి పరమేశ్వర్ రెడ్డి, ప్రస్తుతం సిఐడి ఎస్పీగా ఉన్నాడు. ఆయన ప్రజెంట్ సిఐడి ఎస్పీగా ఉన్నాడు. అప్పటి తిరుపతి ఎస్పీ, ప్రస్తుత సిఐడి ఎస్పీ ఆయన. అలాగే సివిఎస్ఓ నరసింహకిషోర్. ఎవరు ఈ నరసింహకిషోర్ అంటే ప్రస్తుతం తూర్పుగోదావరి జిల్లా ఎస్పీగా ఉన్నారు. సో ఆయన విజిలెన్స్కి ఉన్నారు అప్పుడు. ఆ విజిలెన్స్కి ఉన్నటువంటి ఈ సివిఎస్ఓ నరసింహకిషోరు, తర్వాత పరమేశ్వర్ రెడ్డి అప్పుడే తిరుపతి ఎస్పీగా ఉన్నారు. అలాగే తిరుపతి 2 టౌన్కి సంబంధించిన ఇన్స్పెక్టరు చంద్రశేఖరు, తిరుమల 1 టౌన్ ఎస్ఐ రామలక్ష్మీరెడ్డి, అలాగే జగన్మోహన్ రెడ్డి తిరుమల 2 టౌన్ సిఐ. సో వీళ్ళ మీద ఆ పరకామణి కేసులో విచారణ వీళ్ళు కుట్ర చేసి ఉండొచ్చు అని చెప్పి హైకోర్టులో వాదనలు జరుగుతున్నప్పుడు హైకోర్టే చెప్పింది. విస్తృతంగా చర్చ జరుగుతుంది వీళ్ళ మీద ఇప్పుడు. సరే, వీళ్ళ పాత్ర ఎంత ఏంటి, ఆడ పరమేశ్వర్ రెడ్డి గారి పాత్ర ఎంత ఉంది ఎస్పీది, లేదంటే మిగతా వాళ్ళు చంద్రశేఖర్ది ఎంత ఉంది, రామలక్ష్మీరెడ్డిది ఎంత ఉంది, లేదా జగన్మోహన్ రెడ్డిది ఎంత ఉంది అనేది ఇప్పుడు తేల్చాలి, విచారణ చేస్తున్నారు. అయితే దీన్ని చాలా చిన్న కేసు అని చెప్పి అన్నారు. అదేముంది, చాలా చిన్న కేసు ఏదో అన్నారు. $1 $9 అంతే కదా, అదేదో 70,000 $1 $9,70,000 అనేది లెక్క చెప్పారు. ఇదే చిన్న కేసు, ఈ చిన్న కేసుని ఎంత పెద్ద కేసు చేస్తున్నారు అని చెప్పేసి మాజీ సీఎం అన్నారు. సో ఇప్పుడు హైకోర్టు ఇది చిన్న కేసు కాదు పెద్ద కేసు అని చెప్పి, ముందు పోలీసులు కుట్ర ఉంది దీని వెనక, అది తేల్చండి అని చెప్తూ రవికుమార్కి సంబంధించినట్టు ఆస్తులు, అతని ఆస్తులు ఎంత ఉన్నాయి, అతను పరకామణిలోకి ఎంటర్ కాకముందు అతని ఆస్తులు ఎంత, పరకామణిలో ఎంటర్ అయిన తర్వాత అతని ఆస్తులు ఎంత,
ఉమ్, ఇది ఎంక్వైరీ చేయమన్నారు. అలాగే ఆ విజిలెన్స్ ఇన్స్పెక్టర్ ఉన్నాడు కదా, ఉమ్, అనుమానాస్పద స్థితిలో ట్రైన్లో చనిపోయాడు కదా, ఇవాళ సతీష్. కూడా ఎందుకు చనిపోయాడు అనేది తెలియదు. అది తెలీదు. మర్డరా, లేదా సహజ మరణమా, లేదంటే రైల్లో దిగి ఆత్మహత్య చేస్తున్నాడు అనేది ఎవరికి తెలియదు. ఇప్పటివరకు దాని ఇన్వెస్టిగేషన్ ముందుకు సాగట్లా. ఉమ్, ఆయన విచారణకి వస్తూ జరిగినటువంటి సంఘటన. ఆయన రైల్లో నుంచి దూకాడా, ఉమ్, లేదంటే ఎవరైనా చంపేశారా అనేది ఎవరికి తెలియదు ఇంతవరకు. ఉమ్, సో అందుకే రవికుమార్కి సంబంధించిన ఆస్తులు వీటన్నిటిని మొత్తం బయటికి తీయండి అని చెప్పి చెప్పారు ఉమ్, హైకోర్టు. విచారణ చేయమని చెప్పింది మళ్ళీ సిఐడిని. అలాగే పోలీసు పాత్రను విచారణ చేయమంది. దీంతోపాటు తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి ఈవో ఇచ్చిన నివేదిక మీద కూడా చురకలాంటి ఇచ్చింది. ఏంటనంటే చాలామంది భక్తులు అక్కడికి పరకామణి కౌంటింగ్ కోసం వస్తారు, ఉమ్, సేవకులుగా వస్తుంటారు. శ్రీవారి సేవ చేసుకుంటానికి అనేక మంది వస్తారు. ఆ సేవకుల్లో కొంతమందిని పరకామణి లెక్కింపు కోసం అలాట్ చేస్తారు. ఉమ్, అలాట్ చేసేటువంటి క్రమంలో వాళ్ళని మొత్తం అన్ని రకాలుగా చెక్ చేస్తారు. మొత్తం అన్ని పార్టీలను చెక్ చేస్తారు. ఉమ్, అది తప్పు అలా చేయటం అనేది ఒక ఇండికేషన్ ఇచ్చారు. అలాగే అసలు సేవకులు ఒకవేళ మీరు ఆ విధంగా చెక్ చేస్తేనే మేము పంపిస్తాం అనుకుంటే మీరు అసలు సేవకులను అలౌ చేయమాకండి. ఉమ్, సేవకుల్ని మీరు అలౌ చేసేసి ఆ విధంగా మీరు బట్టలు మొత్తం తీసేసి మొత్తం తనిఖీ చేయడం అనేది కరెక్ట్ కాదు అని చెప్పి కోర్టు చురకలేసింది. ఉమ్, 2, అసలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను ఉపయోగించి మీరు ఎందుకు కౌంట్ చేయకూడదు? ఫస్ట్ అసలు హుండీలో అమౌంట్ మొత్తం రాగానే పరకామణిలో విదేశీ డాలర్లు సపరేట్ చేయాలి, స్వదేశీ అమౌంట్ సపరేట్ చేయాలి. ఇట్లా సపరేట్ చేయాలి కదా, మీరు సపరేట్ ఎందుకు చేయట్లేదు? ఆ లెక్కింపుకు సంబంధించినటువంటి ప్రక్రియ ఎలా ఉంటుంది అనేది ఒక నివేదిక ఇచ్చారు తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో. ఇస్తే ఇది కొన్ని సూచనలు చేసింది హైకోర్టు, కొన్ని సూచనలు చేసింది. అలా కాదు ఇలా చేయమని చెప్పి, కానీ చేయట్లా. ఎందుకు చేయట్లేదని చెప్పేసి చురకలు వేసింది. మీరు అలా ఎందుకు చేయట్లేదని చెప్పి హైకోర్టు చురకలు వేసింది. సో మొత్తం మీద ఈ కేసుకు సంబంధించి ఒక పెద్ద టర్నింగ్ అయితే తీసుకుందని చెప్పి చెప్పాలి. ఇది చిన్న కేసు అని చెప్పి మాజీ ముఖ్యమంత్రి అన్నప్పటికీ కూడా ఇది పెద్ద టర్న్ అయితే తిరిగింది. ఈ పెద్ద టర్న్లో ఆ రోజు ఉన్నటువంటి విజిలెన్స్ అధికారి బుక్ అవుతారా, లేదంటే ఆ రోజు ఉన్నటువంటి ఎస్పీ బుక్ అవుతారా, లేదంటే ఇన్స్పెక్టర్స్ వరకు? ఇప్పుడు ఆల్రెడీ ఇన్స్పెక్టర్లు ఇద్దరు కూడా విఆర్లో ఉన్నారు. ఇన్స్పెక్టర్లు ఇద్దరు విఆర్లో ఉన్నారు. అలాగే ఎస్ఐ కూడా విఆర్లో ఉన్నారు. ఎస్పీ ఆన్ డ్యూటీలో ఉన్నారు. సిఐడి ఎస్పీగా ఉన్నారు, ఇప్పుడు ఆన్ డ్యూటీలో ఉన్నారు. ఇంకొక అతను తూర్పుగోదావరి జిల్లా ఎస్పీగా ఉన్నారు. మరి వీళ్ళు విచారణకు హాజరైతే కనుక ఎటు టర్న్ అవుతుంది అనేది చూడాలి. ఇప్పుడు వాళ్ళు కూడా విచారణకు హాజరు కావాల్సింది హైకోర్టు చెప్పిన దాని ప్రకారం. ఇప్పుడు ఫస్ట్ ఛార్జ్షీట్ చేశారు, విచారణ పూర్తి చేసి వాళ్ళు డెడ్ లైన్ పెట్టింది కదా, హైకోర్టు డెడ్ లైన్ పెట్టింది. ఈ డెడ్ లైన్ లోపల మీరు విచారణ పూర్తి చేసి చెప్పండి పరకాణి కేసులు అని చెప్పి. అందుకని వాళ్ళు ఆ సమయంలో చేయాల్సినటువంటి విచారణ చేసి సబ్మిట్ చేసింది. ఇది కాదు, మీరు ఇంకా లోతుకి వెళ్ళండి, దీంట్లో పోలీసులు కుట్ర ఉందని చెప్పి చెప్పారు. దాంతోపాటు ఇప్పుడు విచారణ చేస్తే కనుక అసలు దీని వెనక ఎవరున్నారు, రవికుమార్ ఆస్తులు ఇన్ని ఎలా వచ్చినాయి, రాజీ ఎందుకు చేశారు, రాజీ చేశారు, ఎవరు చేశారు, పోలీసులే చేశారా, రవికుమార్ని బెదిరించి పోలీసులే రాజీ చేశారా, ఇవన్నీ బయటకు రావాల్సి ఉంది. అది మొత్తం బయట తీసి మళ్ళీ మీరు ఛార్జ్షీట్ అయ్యింది అని చెప్పి హైకోర్టు చెప్పింది. దీంతో ఒక పెద్ద టర్న్ అయితే తీసుకుందని చెప్పి చెప్పాలి ఈ కేసు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.